హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏదైతే ఆర్సీబీ విన్ అయింది, మొత్తం మీద చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు మంచిగా. కొంతమంది మంచిగా చేసుకున్నారు, కొంతమంది అయితే అరాచకం చేశారని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసాం, బస్సుపై దాడి జరిగింది, బస్సు గ్లాసులు పగలగొట్టారు, ఎంతోమంది ఇబ్బందికరంగా ప్రయాణించారు రోడ్ల మీద. అయితే అంత దారుణంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అవన్నీ పక్కన పెడితే ఇంకా భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్సీబీలో మెయిన్ బౌలర్ అంటే భువనేశ్వర్ కుమార్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఎజిలోడ్ ఉన్నాడు కదన్న, మరి భువనేశ్వర్ కుమార్ గురించి ఎందుకు చెప్తున్నావు అనే డౌట్ రావచ్చు. బట్ భువనేశ్వర్ కుమార్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనోడు బౌలింగ్ మామూలుగా వేయలేదు కదా, చాలా బాగా వేశాడు. ఈరోజు ఆర్సీబీ ట్రోఫీ గెలిచిందంటే భువనేశ్వర్ కుమార్ అనే చెప్తాను. ట్రోఫీ గెలిచారు, అదంతా పక్కన పెట్టండి. టీమిండియాలో ఎందుకు తీసుకోలేదంటారు? మనోడు మళ్ళీ టీమిండియా జెర్సీ వేసుకోలేడంటారా? దీని వెనకాల ఏమైనా రాజకీయాలు, కుట్రలు ఏమైనా ఉన్నాయంటారా? పాలిటిక్స్ అంటే ఓన్లీ రాజకీయాల్లోనే ఉండవు, అండ్ ప్రతి దాంట్లో ఉంటాయి. అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా అదే జరిగిందంటారేమో అని కొంతమంది అంటున్నారు. అండ్ మొత్తం మీద అయితే భువనేశ్వర్ కుమార్కి అయితే అన్యాయం జరిగిందని చెప్తాను. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ సిరీస్ ఉంది, అండ్ ఒడియాలు ఉన్నాయి, అండ్ టీ20లు ఉన్నాయి, అండ్ దానికి సెలెక్ట్ చేస్తారనుకున్నాను. ఎందుకంటే మనోడు బౌలింగ్ అలా ఉంది, మంచి రిజంలో ఉన్నాడు. మనం చూసాం గతంలో స్వింగ్తో ఎంతోమంది అవుట్ చేశాడు. బట్ ఎందుకు తీసుకోలేదో తెలియట్లేదు. కానీ బట్ ప్రతి ఒక్కరికి చాలామంది కొంత భువనేశ్వర్ కుమార్ కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది ఇండియాలోకి అని చెప్పి. బట్ మనం చూసుకుంటే ఈ ఐపీఎల్లో 16 మ్యాచ్లు ఆడాడు, 16 మ్యాచ్ల్లో 28 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ కూడా జస్ట్ మిస్, రబడ తీసుకున్నాడు పర్పుల్ క్యాప్ అయితే, అండ్ ఒక్క వికెట్ తేడాతోనే తీసుకున్నాడు. ఇంకా ఎకనామీ చూసుకుంటే 7.95 ఉంది. చూడండి, టాప్ 5 బౌలర్స్లో మనోడు ఉన్నాడు అన్నమాట. అంత మంచి బౌలర్. అండ్ యావరేజ్ కూడా 17.89 ఉంది. అండ్ ఆర్సీబీకి ట్రోఫీ గెలవడంలో మనోడు పాత్ర చాలా చాలా అంటే చాలా ఉంది. మరి ఎందుకు తీసుకోలేదంటారు అన్నది నాకు కూడా అర్థం కావట్లేదు. అండ్ చాలామంది భువనేశ్వర్ కుమార్ ఫ్యాన్స్ కానీ, క్రికెట్ లవర్స్ కానీ, ఐపీఎల్ లవర్స్ కానీ చాలామంది అయితే ఇదే ప్రశ్న వేస్తున్నారు. అండ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడే మ్యాచ్లో చాలామందికి నితీష్ కుమార్ రెడ్డి కూడా కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ కొత్త వాళ్ళకు కూడా ఇచ్చారు, అవకాశం ఇచ్చారు కొంతమందికి. ఇంకా శ్రేయస్ అయ్యర్ కూడా కంబ్యాక్ ఇచ్చాడు. బట్ భువనేశ్వర్ కుమార్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ భువనేశ్వర్ కుమార్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడంటారా టీమిండియాలో అనేది మీరు కామెంట్ చేయండి ఏంటనేది. అండ్ మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. జై హింద్.